హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ మీడియా. నేను రాకేష్. తెలంగాణ రాష్ట్రంలో నిన్న తెలంగాణ ప్రభుత్వం మంత్రులందరూ కలిసి మరి ముఖ్యమంత్రి గారితో తెలంగాణ సమగ్ర సర్వేకు సంబంధించిన విషయంలో రిపోర్ట్స్ని ఇవ్వడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినటువంటి జనాభా లెక్కలు ఏవైతే ఉన్నాయో మరి జనాభా లెక్కలకు సంబంధించినటువంటి విషయంలో మరి ఇన్ని రోజుల పాటు చెప్పినటువంటి విషయాలు ఇప్పుడు ప్రభుత్వం చెప్పినటువంటి విషయాలకు సంబంధించిన విషయంలో పొంతన లేకుండా ఉన్నది. ఈ విషయంలో మనతో చర్చించడానికి దిగంబర్ కాంబ్లే గారు ఉన్నారు, సమతా సైనికుల జాతీయ కార్యదర్శి. సార్ వెల్కమ్ టు ఇండియన్ మీడియా. జై భీమ్. మీరు మొన్నటి వరకు ఎంఆర్పిఎస్ ఉద్యమానికి సంబంధించిన విషయంలో కానీ ఇటు మాలల ఉద్యమానికి సంబంధించిన విషయంలో కానీ మాదిగలు 70 లక్షల మంది ఉన్నామని చెప్పేసి ఎంఆర్పిఎస్ నాయకులు అనడం, మేము 30 లక్షల పైగా ఉన్నామని చెప్పేసి వివేక్ వెంకటస్వామి లాంటి వాళ్ళు మీరు మాలల సింహగర్జన వేదిక మీద ప్రకటించారు. అంటే కేవలం మాదిగలే 1 కోటి మంది పైగా ఉన్నారని చెప్పేసి మీరు అంటూ ఉంటే ఉపకులాల వాళ్ళు మేము 15 లక్షల వాళ్ళు ఉన్నామని చెప్పేసి వాళ్ళు అన్నారు. 1,15,00,000 అని చెప్పినటువంటి మీ లెక్క నిన్న గవర్నమెంట్ ప్రకటించిన వాటిలో సగానికి పైగా పడిపోయింది. కేవలం 64 లక్షల మంది 61 లక్షల మంది అనే వార్తలు వినపడుతున్నాయి. మీరు చెప్పింది అబద్ధం అనుకోవచ్చా, ప్రభుత్వం ఏమైనా తారుమారు చేసింది అనుకోవచ్చా? ఇక్కడ విషయం ఏంటంటే మిగతా ఉపకులాల వాళ్ళు ఏ విధంగా క్లెయిమ్ చేస్తున్నారో తెలియదు, మాదిగలు ఏ విధంగా క్లెయిమ్ చేస్తున్నారో తెలియదు. మాలల పాపులేషన్ విషయంలో ఏం జరిగిందనేది రీసెర్చ్ చేస్తున్న క్రమంలో 1971 నుండి నేను తీసుకున్న లెక్కలు పరిగణలోకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్రోత్ రేటు, స్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క గ్రోత్ రేటు, దాన్ని బేస్ చేసుకొని నేను 2021 సెన్సస్ చేసినట్లయితే మాలల పాపులేషన్ ఇంత ఉంటుంది అనేది సైంటిఫిక్ టెంపర్ తోటే గ్రోత్ రేట్ను దృష్టిలో పెట్టుకొని నేను చేసి మాలలు 30 లక్షలకు పైన ఉంటారని చెప్పిన. ఓకే, ఇక వాళ్ళు 70 లక్షలు ఉన్నారంటే దాని బేసిస్ నాకు తెలియదు. రెండవది, ఒక సందర్భంలో కృష్ణమాదిగా 1 కోటి అని అన్నాడు, అది కూడా నాకు తెలియదు. మీరు 30 లక్షలు అన్నారంటే వాళ్ళు 1 కోటి అని మేము 1 కోటి అని చెప్తాను, లెక్కలెక్కనే అని చెప్పేసి అట్లా ఉండదండి. ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను క్లియర్గా గ్రోత్ రేట్ను బేస్ చేసుకొని సెన్సస్ ఆఫ్ ఇండియా చేసినటువంటి సర్వేను బేస్ చేసుకొని అంచనా వేసింది. ఇక దీంట్లో ఒక ప్రాథమిక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారైనా గతంలో కేసీఆర్ గారైనా రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరండి సెన్సస్ చేయడానికి? సరే చేశారు, దానికి చట్టబద్ధత ఉందా? సుప్రీంకోర్టు వర్గీకరణ సంబంధించిన విషయంలో ఎంపెరికల్ డేటా తీసుకొని కొనసాగించవచ్చు రాష్ట్రాలని చెప్పే విషయం ఒకటి, ప్లస్ కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము 50 అంటే బీసీల రిజర్వేషన్లు పెంచుతామని చెప్పేసి ఇచ్చిన హామీ మేరకు బీసీల కోసం చేసినటువంటి సర్వే ఒకటి, ఈ రెండింటి కోసం రాష్ట్రం చేసుకున్నటువంటి అవకాశం. రాష్ట్రం ఎవరండి చేయడానికి? రాష్ట్రం అనేది భారత రాజ్యాంగ చట్ట పరిధిలోనే పాలన చేయాలి కదా. అవును. సెన్సస్ అనేది సెన్సస్ ఆఫ్ ఇండియా రిజిస్ట్రార్ జనరల్ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాజ్యాంగబద్ధంగా నడిచేటటువంటి సంస్థ. ఓకే, సుప్రీంకోర్టు తినమన్నదని నిన్న గడి తినడానికి వీల్లేదు కదా. సుప్రీంకోర్టు ఎంపెరికల్ డాటా కలెక్ట్ చేయమన్నది, అది ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ విషయంలో. అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏం చేస్తుందంటే కేంద్ర ప్రభుత్వానికి ఒప్పించాలి, కేంద్ర ప్రభుత్వానికి ఒప్పించి రిజిస్ట్రార్ జనరల్ సెన్సస్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఒకటి లెక్కలు తేల్చాలి, మొత్తం ఓవరాల్ లెక్కలు రాష్ట్ర ప్రభుత్వం. లేదు, మీరు ఎస్సీల విషయంలో ఎస్టీల విషయంలో జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి స్టేట్కు రైట్ లేదు, తిరిగి ఏం చేయాలా? ఎస్సీ నేషనల్ కమిషన్కి వెళ్ళాలా. ఆర్టికల్ 338 క్లాస్ 9 ప్రకారము ఎస్సీల విషయంలో ఏ విషయంలో అయినా జోక్యం చేసుకునేది ఉంటే అది కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ఎస్సీ కమిషన్ ఆధ్వర్యంలో ఎస్సీ కమిషన్ దృష్టిలో తీసుకెళ్ళాలి, చేయాలా. సుప్రీంకోర్టు చెప్పించేయమని. సుప్రీంకోర్టు చెప్తే మీరు చేయాల్సిన పని ఏంటి? ఎస్సీ కమిషన్ దగ్గర వెళ్ళేసి, అయ్యా సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్ ఇచ్చింది, ఎంపెరికల్ డాటా సైంటిఫిక్ టెంపర్లో కలెక్ట్ చేయమంటుంది, మరి తమరు మాకు చేసి పెట్టాలని అక్కడ వాళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వాలా లేదా రిక్వెస్ట్ చేసుకోవాలా. అంటే ఈ విషయం కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియదా? మరి తెలుసు కానీ 2 కమ్యూనిటీలను బ్యాలెన్స్ చేయడానికి చేస్తున్నటువంటి ఒక ఎత్తుగడ మాత్రమే. అయితే దీంట్లో రానున్న కాలంలో ఎవరికైనా నష్టం జరిగిందంటే దాని ప్రాథమిక బాధ్యత
విత్ సైంటిఫిక్ ఎవిడెన్స్తో కలెక్ట్ చేయమన్నప్పుడు ఈయన రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతున్నాడు చేయమని. రాష్ట్ర ప్రభుత్వం మీద కాదు ఇతను చేయాల్సిన పోరాటం. ఎక్కడ చేయాలా? కేంద్ర ప్రభుత్వం మీద చేయాలా. ఓకే, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి, అయ్యా మరి సుప్రీంకోర్టు ద్వారా అయితే నాకు న్యాయం చేస్తా అన్నావు కదా, మళ్ళీ ఈ లిటికేషన్ ఏంటి, ఎంపెరికల్ డాటా ఏంటి, సైంటిఫిక్ టెంపర్ ఏంటి, సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఏంటి? లేని పక్షంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ఉల్లంఘించినట్లయితే మీరు జ్యుడిషియల్ ప్రొటెక్షన్స్కు రావచ్చు అని సుప్రీంకోర్టు చెప్తుంది. జ్యుడిషియల్ రివ్యూకు రావచ్చు అంది. ఇప్పుడు ఇమీడియట్గా సుప్రీంకోర్టు చెప్పిందని రేవంత్ రెడ్డి చేశాడు. చేసి ఏదో తూతు మంత్రంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడు. ఇమ్మీడియట్గా విత్ ఇన్ ద 1 day కూడా ఆగదు అది. సుప్రీంకోర్టు దాన్ని కొట్టేస్తుంది. నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి, చేయాల్సింది ఎట్లా? ఇప్పుడు కృష్ణమాదిగా పోరాటం చేయాల్సింది నరేంద్ర మోడీ మీద. అంటే ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అనౌన్స్ చేసిరు. మొన్న కూడా ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ కూడా నేను వర్గీకరణ చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి, పూర్తి డేటా సేకరిస్తున్నాం అని చెప్పేసి కూడా ప్రకటించారు. రేపు మాపో అవసరమైతే సమావేశంలో పెడతాం. ఈయన ఎవరు చేయడానికి? రాష్ట్రం రేవంత్ రెడ్డి అబ్బరాష్ట్రం ఇది. భారతదేశ రాజ్యాంగ చట్టాలకు లోబడే కదా రాష్ట్ర పాలన జరగాలి. 100%. రాష్ట్ర పాలన జరగాలంటే ఇప్పుడు ఎంపెరికల్ డాటా కోరిందంటే మీరు ఎస్సీ కమిషన్ను సంప్రదించరు, కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి మీరు లెక్కలు తీయరు. గతంలో మీకు ఎక్స్పీరియన్సెస్ లేవా? బీహార్ రాష్ట్రంలో నితీష్ ప్రభుత్వం ఏం చేసింది? స్టేట్ గవర్నమెంట్ లెక్కలు తీసింది కదా. లెక్కలు తీసుకొని ఏదో ఇది ఇంప్లిమెంట్ చేస్తా అని దళిత్ మహాదళిత్ అనే అంశాన్ని తెర మీదకి తెచ్చింది కదా. అదే సుప్రీంకోర్టు కొట్టేసింది కదా. ఎందుకు కొట్టేసింది? రాష్ట్రాలకు అధికారం ఎక్కడిదని కొట్టేసింది కదా. ఇది మన రేవంత్ రెడ్డికి తెలియదా? మరి ఇప్పుడు చేయాల్సింది ఏంటి? ఈయన తిరిగి ప్రజల్ని మోసం చేయడానిక? చేస్తే ఎట్లా చేసినావు, ఏ బేసిస్ మీద చేసినావు? దాని కనీసం ఒక సైంటిఫిక్ టెంపర్ అన్న మెయింటైన్ చేసిన అంటే నిజంగా కాంగ్రెస్ పాలన విఫలమైందనడానికి ఇది అత్యంత బలమైన ఎగ్జాంపుల్. అంటే ఏ రకంగా? సపోజ్ 2011 సెన్సెస్ మనకు సెన్సస్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో చేసింది, అవైలబుల్ ఉన్నాయి. 2011 సెన్సెస్ను బేస్ చేసుకుంటే ప్రజెంట్ కాలంలో ఉన్నటువంటి ఇండియా పాపులేషన్ గ్రోత్ రేట్ ఎంత, దాని ప్రకారం తెలంగాణలో ఎంత పెరగవచ్చు, 11 సెన్సెస్లో తెలంగాణలో ఉన్న ఉమ్మడి 10 జిల్లాలు ఉన్న పాపులేషన్ ఎంత, ప్రజెంట్ ఎంత పెరిగి ఉండవచ్చు, కనీసం దీని అంచనాకైతే రావాలా. ఏ సర్వే ఏజెన్సీస్కి ఇచ్చిండ్రో, ఎవరితో చేపించిండ్రో ఒక ఫ్యాక్ట్ చెప్తా. నేను ఏదైతే అపార్ట్మెంట్లో ఉంటానో నా కుటుంబ సర్వే కాలేదు. అవునా? నాదే కాలేదేమో, మేము ఇంట్లో ఏమో పక్కలకు అడిగాం, కాలేదన్నారు. ఒకరోజు మేమందరం కూర్చొని మాట్లాడితే అసలు మన దగ్గర రానిలేదు అన్నాను. ఎవరు చేస్తున్నారు వాళ్ళకి సంప్రదిస్తే వస్తాం సార్ అన్నారు, కానీ తర్వాత రాలేదు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన లెక్కల్లో నువ్వేం లేవన్నట్టు. అంటే 30 కుటుంబాలు ఉంటాయి, 57% అయింది, ఇంకా 3% సహకరించలేదు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పారు. సహకరించలేదు అనేది కాదు, అసలు వీళ్ళు సైంటిఫిక్గా వెళ్ళలేదు, వాళ్ళు చేయలేదు. తూతూ మంత్రంగా ఏదో ఎంప్లాయీస్ టీచర్స్కి ఇచ్చిన బాధ్యతలో కొంతమంది చేసిండ్రు, ఆ తర్వాత అంగన్వాడీ వాళ్ళకి ఇచ్చినట్టున్నారు, వాళ్ళు సరిగ్గా చేయలేదు. అవి చేయకపోవడం చేత ఇప్పుడు కాంపారిజన్ కూడా చేసి చూడండి. కేసీఆర్ గారు కుటుంబ సమగ్ర సర్వే చేశారు. అవును, 2014లో 14లో చేస్తే కేసీఆర్ గారు ఇచ్చిన సర్వేలో 64 లక్షలు పాపులేషన్ ఉంది. 64 లక్షలు ఎస్సీల పాపులేషన్, 64,44,000 చేంజ్ కనబడుతుంది. ఎస్టీల పాపులేషన్ వారు చేసినప్పుడు 36,44,000 ఈ విధంగా చూపిస్తున్నారు. 11 సెన్సెస్ను తీసుకున్నట్లయితే ఎస్టీలు 31,77,000 ఉన్నారు. అంటే ఇక్కడ గ్రోత్ రేటు కంటే కూడా ఎక్కువ పెరిగినట్టు ఇక్కడ కనబడుతుంది. అంటే ఇక్కడ కూడా అవకతవకలు జరిగినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. దాని తర్వాత ఎస్సీల పాపులేషన్ విషయం వచ్చేసరికి విత్ ఇన్ ద 3 yearsలో గ్రోత్ రేట్ యాక్చువల్ ఉండాల్సిన దానికంటే కూడా పెరిగి ఉంది. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 2001లో 2001 కాదు, మీకు 1991 ఎస్సీల పాపులేషన్కి వద్దాం. 1991లో ఎస్సీల పాపులేషన్ 10 జిల్లాల్లో 42,73,121 ఉంది. గ్రోత్ రేట్ ప్రకారం వాళ్ళు 2001లో జరిగిన సెన్సెస్లో 49,11,195 అయింది. అంటే ఇక్కడ నుండి ఇక్కడ ఎంత పెరిగింది? 7 లక్షలు పెరిగింది. 2001 నుండి 2011 సెన్సెస్కి వచ్చేసరికి 54 lakhs అయింది. 49, 54 అయింది, ఎంత అయింది? 5 lakhs పెరిగింది. 5 lakhs పెరిగింది.
గ్రోత్ రేట్ ప్రకారం ఇప్పుడు మనము ప్రజెంట్ ఉన్న గ్రోత్ రేట్ ప్రకారం చూసినట్లయితే 11 సెన్సెస్ 11 తర్వాత 2021 సెన్సెస్ రావాలి. 2021 సెన్సెస్ను మనం 11 సెన్సెస్తో కంపారిజన్ చేసుకొని చూసినట్లయితే ఆల్మోస్ట్గా ఒక 70 నుండి 72 లక్షల ఎస్సీల పాపులేషన్ ఉండాలి. మీరు ఎంత చూపిస్తున్నారు? 61 లక్షలు. కేసీఆర్ చూపించిన దాంట్లో 18 లక్షలు ఉంటారు, 64 లక్షలు, 64 లక్షలు ఉంటారు, దాంట్లో 18%. ఇప్పుడు మీరు చూపించిన దాంట్లో 17%. ఎవరికి నమ్మాలి ఇప్పుడు? కేసీఆర్కి నమ్మాలనా, ఇతనికి నమ్మాలనా, లేదా సెన్సస్ ఆఫ్ ఇండియా చేసినటువంటి సర్వే గ్రోత్ రేట్ దాన్ని బట్టి నమ్మాలనా? ఇదంతా తప్పుల తడకనండి. అంటే ఈ తప్పుల తడక సర్వే చేయాల్సిన అవసరం ఉంది మన ప్రభుత్వానికి తప్పుల తడక అంటే బీసీలకు ఎలక్షన్ కంటే ముందు హామీ ఇచ్చారు కాబట్టి చేశారు. ఇప్పుడు బీసీల జోక్ చెప్తా, బీసీలది ఎంత చూపిస్తున్నారు మీరు? 46% చూపిస్తున్నారు. వాస్తవానికి బీసీలకు కేసీఆర్ చేసినటువంటి సర్వేలో 51% ఉందండి. కేసీఆరే తగ్గించి చూపించాడని మేము అనుకున్నాము మాకున్న నాలెడ్జ్ మేరకు. ఇప్పుడు ఈయన అమాంతంగా బీసీలకు 46% చేస్తున్నాడు. ఆల్మోస్ట్ ఈ రాష్ట్రంలో బీసీలు 53 to 54% ఉంటారు. అంటే ఇప్పుడు ముస్లిం బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలుపుకుంటే 56% అని చెప్తున్నారు కదా, కేవలం ఓన్లీ బీసీలే 46% అని. ముస్లిం బీసీలను కలపడం మరి ఏ బేసిస్ మీద చేసిండ్రో కానీ కేసీఆర్ గారు సర్వే చేసిన దాంట్లో ముస్లిం మైనారిటీ పాపులేషన్ను అదే బేస్ చేసుకున్నారు. సరే, మీరు ఆ బేసిస్లో చేసుకున్నా ఎక్కడ సైంటిఫిక్ టెంపర్కు నిలబడదండి, ఎక్కడ కూడా నిలబడతలేదు. అంటే ఇది మొత్తం వీళ్ళు చేసినటువంటి సర్వే ఏదైతే ఉందో మొత్తం తప్పుల తడక. ఇప్పుడు ఎస్సీ ఎస్టీల విషయంలోనే ఒక ఎగ్జాంపుల్గా తీసుకోండి. సెన్సస్ ఆఫ్ ఇండియా గ్రోత్ రేట్ వీటన్నిటి కామన్ లాజిక్స్ను మర్చిపోయి ఇష్టం వచ్చిన తీరులో తూతూ మంత్రంగా ఏదో లెక్కలు ప్రకటనలు చేసిండ్రు. ఈ ప్రకటనలు చేయడం చేత ఇటు బీసీలను మోసం చేసిన వాళ్ళు అవుతారు. దానితో పాటు ఇప్పుడు ఎస్టీల విషయంలో ఒకవేళ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని ఇది చేయగలిగితే రేవంత్ రెడ్డి ఎంత బాధ్యత వహించాలనో కృష్ణ మాదిగ కూడా అంతే బాధ్యత వహించాలి. అంటే ఒక డౌట్ చెప్పండి, ఒకవేళ ఇప్పుడు ఎంపారికల్ డేటాలో ఏదైనా మిస్టేక్ ఉన్నాయంటే సుప్రీంకోర్టు కొట్టేస్తా అంటున్నారు కదా. అవును. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీలో వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి ఈ తప్పులు తడగా జనాభా లెక్కలు చేయడం వెనుకాల కొట్టుడు పోవాలనే ఆలోచన ఏమైనా ఉందంటారా? డెఫినెట్గా కృష్ణ మాదిగకు ఇష్యూ సాల్వ్ అయితే మరో అంశం చేతులు లేదు కాబట్టి అతడు కూడా అదే ఆలోచిస్తున్నాడు. రేవంత్ రెడ్డికి కావాల్సింది ఏంటంటే మాలలో ఓటు బ్యాంకు దూరం కాదు, మాదిగల ఓటు బ్యాంక్ దూరం కావద్దు. ఈయన బ్లాక్మెయిల్ చేస్తున్నాడు కాబట్టి నేను చేస్తున్నా అని అసెంబ్లీలో హామీ ఇచ్చాడు, చేస్తాడు కూడా. రేపు అది తప్పుల తడక కాబట్టి మేము కోర్టుకి వెళ్తాం, రేపు కోర్టు కొట్టేస్తుంది. కృష్ణ మాదిగ మళ్ళా ఆరోపణ చేస్తారు, మాలలు మళ్ళా అడ్డుకున్నారని బడబడ డైలాగులు మొదలు పెడతాడు. రేవంత్ రెడ్డి ఏమంటాడు, మా గవర్నమెంట్ ఇచ్చిన హామీ ప్రకారం మేము నిలబడ్డామండి, మేము నిలబడ్డాము, చేశాము, కాకపోతే కోర్టు ఆపింది, దాన్ని మేమేం చేస్తామని అంటది. సింపుల్. ఈ విషయాన్ని ఇక్కడనే సమాప్తం చేయడానికి మందకృష్ణ మాదిగ మరియు రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకం ఇది. అంటే మందకృష్ణ గారు కూడా 30 ఏళ్ళ పోరాటానికి స్వస్తి వాళ్ళకి 1,00,000 డప్పులు 1000 గొంతులు కార్యక్రమం ఏదైతుందో దాన్ని పూర్తిగా అవసరమైతే చావుడప్పుగా కూడా మారుస్తాం, ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గలేదు, ఈసారి వర్గీకరణ జరగాల్సిందే, ఇది ఇక్కడి వరకు ఆగాల్సిందే అని చెప్పేసి ఆయనే కాదు, ఇప్పుడు ప్రజా సంఘాలు మద్దతుగా వస్తున్న ప్రజా సంఘాలు కానీ మేధావులు కానీ వీళ్ళందరూ కూడా ఇది దీంతో అయిపోవాలి ఈసారి అని చెప్పేసి అంటున్నారు కదా. మరి వాళ్ళందరూ నేను ఒకటి చాలా క్లియర్గా చెప్తున్నాను, వీళ్ళు ఏదైతే ప్రెస్ మీట్లు పెడుతున్నారో మీటింగ్లు పెడుతున్నారో ఎవడైనా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటి, దాని విధానాలు ఏమిటి, దాని ప్రకారం చేసుకోవడం పాసిబులా కాదా ఏదైనా చర్చ చేస్తున్నా. మాట్లాడితే కుండల భూమి ఉన్నది సగం సగం పంచాలా, అన్నదమ్ములు భూములు సమానంగా పంచాలా, ఆస్తి పంపకాలు, ఇవన్నీ మాట్లాడుతున్నారు. మీకు ఒక స్పష్టంగా ఒక సుప్రీంకోర్టు చేసిన బ్లండర్ మిస్టేక్ చెప్తా. దేవేందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్, ఈ మధ్య ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టులో జరిగిన ఆర్గ్యుమెంట్లో ప్రధానంగా 3 అంశాలు. 341ను సబ్ క్లాసిఫికేషన్ చేయవచ్చా, ఒకటి, చేస్తే దీనికి కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఉందా, థర్డ్ పాయింట్, ఉంటే రాష్ట్రాలకు ఆ అధికారం ఉందా.
ఈ 3 అంశాల మీద చర్చ జరిగింది. 341కు సబ్ క్లాసిఫికేషన్ చేసే అధికారం లేదు. కారణం ఏంటంటే 341 1950లో వచ్చినటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో అది హోమోజీనస్ కమ్యూనిటీ కాబట్టి సబ్ క్లాసిఫికేషన్ చేయడానికి వీల్లేదు, కాన్స్టిట్యూషనల్లీ వీల్లేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు రకరకాల లాజిక్స్ తీసుకొచ్చింది. కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఉందా అంటే కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీని షో చేయకుండా, ప్రూవ్ చేయకుండా వీళ్ళు ఏం చేసిందంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ పర్సనాలిటీస్ ఎవరైతే అకాడమిషియన్స్ ఉన్నారో ఆ అకాడమిషియన్స్ చేసినటువంటి వాళ్ళ సర్వే రిపోర్ట్లను బేస్ చేసుకొని అకాడమిక్ జస్టిఫికేషన్ చేసే ప్రయత్నం చేసిండ్రు. అంటే కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ప్రూవ్ చేయలేదు, రాష్ట్రాలకు అధికారం ఎట్టి పరిస్థితుల్లో లేదు. సరే ఇచ్చింది. ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఏమి ఇచ్చింది, దాంట్లో ఉన్నటువంటి లాజిక్స్ ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేయకుండా మీకు ఒక వింత విషయం చెప్తాను. మన ప్రొఫెసర్ విశ్వేశ్వరయ్య గారు మాట్లాడుతూ ఆ పెద్ద మనిషి ఎందుకు ఫ్రస్ట్రేషన్కు లోనే మాట్లాడుతున్నాడో అర్థం కాదు. ప్రియంబల్ చదువుతాడండి, ప్రియంబల్ చదువుతాడు. 14 ఏం చెప్తుంది, 15 ఏం చెప్తుంది, 16 ఏం చెప్తుంది అని ఫ్రస్ట్రేషన్లు చెప్పుకుంటా అంబేద్కరిస్టులకు సామాజిక న్యాయం తెలియదు అంటే డైరెక్ట్ మాలలకు సామాజిక న్యాయం గురించి తెలియదు. ఎక్కడ చదివిందండి ఆయన, ఏం చదువుకున్నాడు, అసలు ప్రొఫెసర్ ఎలా అయ్యాడు? ప్రియాంబులో కూడా సామాజిక న్యాయం అనే అంశం ఉంది. రాకేష్ గారు, ఈ దేశము చాలా భిన్నమైన దేశము. ప్రియంబల్ కావచ్చు, ఆర్టికల్ 14, 15, 16 కావచ్చు, ఈ దేశ పౌరులందరికీ సంబంధించినటువంటి అంశము. దేశ పౌరులందరూ ఈ దేశంలో సమానం కారు కదా. 341 అనేది స్పెషల్లీ ఎస్సీలకు వచ్చినటువంటి అంశం కదా. 340 బీసీలది, 341 ఎస్సీలది, 342 ఎస్టీలది. ఇప్పుడు 341 అంశాన్ని చర్చించకుండా, 341కు ఉన్నటువంటి చరిత్రను చర్చించకుండా, 341 ఛాలెంజెస్ను చర్చించకుండా 14, 15 మాట్లాడుతున్నాడంటే అసలు ఏం ఇంటెలెక్చువల్ ఆయన? ఏం చదువుకున్నాడు? ఏం చేయదలుచుకున్నారు వీళ్ళు? సమాజాన్ని మిస్గైడ్ చేస్తున్నారు. రేపు నేను ఛాలెంజ్ చేస్తున్నా, కృష్ణ మాదిగ 100 జన్మలు ఎత్తిన 341ను సబ్ క్లాసిఫికేషన్ చేయలేడు. అందుకే మాలలు 341 పట్టుకున్నారా? అందుకే మాలలు 341 పట్టుకున్నారా? 341 చేయలేరు, పట్టుకోవడం ఏముందండి. అంటే వర్గీకరణ వద్దు అనడానికి మేము ఒక విషయం చెప్తా. సామాజిక న్యాయం గురించి మాట్లాడితే కనీసం ఎథిక్స్ లేని కృష్ణ మాదిగ అతడి మాటల్లో పడ్డ వాళ్ళు పక్కన పెట్టండి. బేసిక్ థింగ్ నుండి ఈ దేశంలో రాజ్యాంగబద్ధంగా ఎవరికైనా అన్యాయం జరిగినట్లయితే ఖచ్చితంగా ఈ దేశంలో మాట్లాడింది ముందు వరుసలు ఉన్నది మాలలే. ఎవరైతే ప్రొఫెసర్ విశ్వేశ్వరయ్య మాలల మీద విషయం కక్కుతున్నాడో ఆయన ఒక విషయం అర్థం చేసుకోవాలి. 1992లో మండల్ పోరాటం స్టార్ట్ అయినప్పుడు, బీసీలకు రిజర్వేషన్ కావాలి అని పోరాటం ఎప్పుడైతే స్టార్ట్ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ బీసీ సంఘం కూడా బీసీల రిజర్వేషన్ గురించి మాట్లాడలేదు. ఆ సమయంలోనే 1992లో ఒంగోలులో మాలల ఆధ్వర్యంలో మండల్ కమిషన్ మీటింగ్ జరిగింది బీసీల హక్కుల గురించి. వీళ్ళకి అన్నీ తెలియవు. మాలలు ఏ సామాజిక న్యాయానికి వ్యతిరేకం కాదు. కృష్ణ మాదిగ చెప్తున్నటువంటి సామాజిక న్యాయం, దానికి ఎటువంటి ఎవిడెన్సెస్ లేవు, ఏ విధంగా సైంటిఫిక్గా ప్రూవ్ చేయలేము. ఆయన చెప్తున్నదంతా అబద్ధం. అది సామాజిక న్యాయం పేరిట లాబింగ్ చేయడం, బ్లాక్మెయిల్ చేసి కమ్యూనిటీని అట్రాసిటీలు పెట్టించి మిగతా సమాజాల్లో వాళ్ళను బ్లేమ్ చేయించడము, ఇవన్నీ ఈయన చేసినటువంటి 30 సంవత్సరాల దందాలు. ఈ దందాల కొరకు కమ్యూనిటీని వాడుకున్నాడు ఆయన. ఈ దందాల కొరకు వాడుకున్నాడు తప్ప కమ్యూనిటీకి ఏం న్యాయం చేయలేదు. విషయం చాలా సీరియస్గా నేనేమంటున్నా, మాట్లాడింది సామాజిక న్యాయం. అట్రాసిటీ విషయంలో కారం చెడులో మాదిగల మీద దాడి జరిగితే పోరాటం చేసింది మాలలే కదా. నేను గతంలో చాలా ఇంటర్వ్యూస్లో చాలా సందర్భాల్లో మాదిగల మీద ఎక్కడెక్కడ దాడులు జరిగినాయో పెద్దన పాత్రగా మాలలు నిలబడ్డరు. విషయం ఏంటంటే నాట్ ఓన్లీ ఎస్సీస్, ఎస్టీలో కావచ్చు, బీసీలో కావచ్చు,
వాళ్ళకు వచ్చినటువంటి కాన్స్టిట్యూషన్ రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి రిజర్వేషన్స్లో ఆయా కులాలు ఎక్కువ వాళ్ళకు ఉన్న జనాభా కంటే ఎక్కువ లబ్ధి పొందినాయి. దాని బాధ్యత ఆ కులానిది కాదు. సపోజ్ ఇప్పుడు మీరు పద్మశాలి, మీరు బీసీలో దేంట్లో వస్తారు? బీసీబీలో కుర్మ కమ్యూనిటీ ఉంది కదా, రైట్? ఇప్పుడు కుర్మ కమ్యూనిటీ మీకంటే చాలా ఎక్కువ వెనుకబడి ఉంది అన్ని రంగాల్లో, ఎడ్యుకేషన్ పరంగా, ఉద్యోగాల పరంగా. ఇప్పుడు కుర్మలు ఏమని ఆరోపణ చేయాలా? పద్మశాలు దోచుకున్నారని ఆరోపణ చేయాలా? కృష్ణమాదిగ భాష వింటే దోచుకున్నాడని అర్థం చేసుకోవాలి కదా, ఆరోపణ చేయాలి కదా. లేదు, అసలు ఈ విధానం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అమలు చేసేటటువంటి విధానాల్లో ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అది ప్రభుత్వాల వైఫల్యం, పాలక కులాల వైఫల్యం, అది ఆయా కులాల వైఫల్యం కాదు. మేము మానడం ఎక్కడ కూడా మిగతా కులాలకు అన్యాయం జరగాలని ఎక్కడ కోరలేదు, వర్గీకరణను వ్యతిరేకమని కూడా మేము చెప్పలేదు. ఇది రాజ్యాంగబద్ధం కాదు కాబట్టి 100% వ్యతిరేకమైన న్యాయం చేయదలుచుకుంటే గతంలో మనకు మోడల్ ఉంది. ఇప్పుడు ప్రతిసారి నోరుపుతే ఏమంటాడు? పంజాబ్ అంటాడు. పంజాబ్ వర్గీకరణ చేసిందా? పంజాబ్లో ఏం చేసింది? వాడు అంటుంటే చదువుకున్నటువంటి వాళ్ళన్న తెలుసుకోవాలి కదా. పంజాబ్ ఏం చేసిందంటే వెనుకబడినటువంటి వాళ్లకు 50% రిజర్వేషన్లు, 20% అక్కడ రిజర్వేషన్ ఉంటే దాంట్లో 50%, 10% అన్నట్టు, అంటే 10% అత్యంత వెనుకబడినటువంటి వాళ్లకు రిజర్వేషన్ ఫలాలు నోచుకునేటువంటి వాళ్లకు ఆ 10% ప్రాధాన్యతగా వెళ్ళిపోతుంది. ఇన్ కేసు వాళ్ళు లేకపోతే ఇది మళ్ళా 20లో ఇంక్లూడ్ అయిపోతుంది. అది వర్గీకరణ అంటే అట్లాంటి అది మంచి ప్లానింగే కదా. తమిళనాడు గవర్నమెంట్ చేసింది. ఏం చేసింది? ఉన్న జనాభా కంటే ఎంత జనాభా ఉందో ఆ జనాభాకు తగ్గట్టు రిజర్వేషన్ పెంచుకుంది. 3% రిజర్వేషన్ పెంచేసి వెనుకబడిన కులాలకు 3% ఇచ్చేసింది. దానితో పాటు ఆ వెనుకబడినటువంటి వాళ్లకు ఈ 15%లో కూడా అవకాశం ఇచ్చేట్టు. మేము ఒకవేళ రేవంత్ రెడ్డికి లేదా కృష్ణ మాదిగకు ఎస్సీ అన్ని కులాల మీద చిత్తశుద్ధి ఉంటే, న్యాయం జరగాలని ఉంటే, ఇప్పుడు ప్రజెంట్ నా లెక్కల ప్రకారం నేను ఆలోచన చేస్తున్న దాని ప్రకారము ఇక్కడ ఎస్సీల పాపులేషన్ నియర్లీ అబౌట్ 22% ఉంటుంది. 20 పెట్టండి, 2 పక్కన పెట్టండి, 5% రిజర్వేషన్లను పెంచేసి వెనుకబడినటువంటి వాళ్లకు మొత్తానికి 5% కేటాయిద్దాం. రిమైనింగ్ 15%లో ఆ వెనుకబడ్డ వాళ్లకు ఇందులో కూడా అవకాశం ఇద్దాం. ఓకే, అందరూ బాగుపడతారు కదా. ఇది సైంటిఫిక్గా తమిళనాడు ఎప్పటి నుండో చేస్తుంది. ఆడ ఏ గొడవ లేదు కదా. ఆ గొడవ లేదు, కృష్ణమాదిగకి ఎంట్రీ కూడా లేదు అక్కడ. ఇట్లా కాదంట. ఇప్పుడు మీకు సింపుల్ లాజిక్ చెప్తా. ఈరోజు రేపు ఈయన చేస్తాడనుకుందాం. ఏబిసిడీలు కాదు, ఏబి గ్రూపులుగానే చేస్తారనుకుందాం. ఏ బేసిస్తో చేస్తారు? మీరు చెప్తున్న 59 కులాలంటే ఒక దగ్గర 29 కులాలు, ఒక దగ్గర 30 కులాలు వేశారనుకుందాం. సుప్రీంకోర్టు ఏమంటుంది? హోమోజినస్ కమ్యూనిటీ కాదు, హెట్రోజినస్ అంటుంది. అంటే ఏ గ్రూప్లో 29 కులాలు ఇస్తే వీళ్ళు హెట్రోజినస్ అయినప్పుడు ఏ కింద అందరినీ ఒకే దగ్గర ఎట్లా డంప్ చేస్తామని రేపు సేమ్ క్వశ్చన్ వస్తుంది. హెట్రోజినస్ కదా, ఎవరి వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాలా, ఎవరి వాళ్ళకు రిజర్వేషన్ కల్పించాలా. అట్లా నువ్వు ఏబీకి కూడా డివైడ్ చేయడానికి వీల్లేదు. ఇక్కడ విషయం ఏంటంటే ఏ విషయం చూసినా చాలా స్పష్టంగా అర్థమయ్యే విషయం ఏంటంటే కృష్ణమాదిగా ఏ కులాలకు న్యాయం చేయడానికి ఈ పోరాటం చేయట్లేదు. బీజేపీ దగ్గర ఆయన ఒప్పందం చేసుకున్నాడు. బీజేపీ ఎజెండాను మాత్రమే మోస్తున్నాడు. ఇది ఆరోపణ కాదు, ఇది నిర్ధారణ. నేను నిరూపిస్తాను కూడా. ఇప్పటివరకు జరిగిన ప్రెస్ మీట్లు కావచ్చు, లేదా వివిధ కుల సంఘాల మద్దతు సభలు కావచ్చు, ఆ ప్రెస్ మీట్కి ఇచ్చిన డబ్బులు వివిధ సంఘాల, వివిధ కులాల పేరిట జరిగినటువంటి ప్రెస్ మీట్లో వచ్చినటువంటి సభ్యులు ఏ బ్యాక్గ్రౌండ్ నుండి వస్తున్నారో పరిశీలిస్తాం. అక్కడ ప్రెస్ మీట్లో ఒకడే డబ్బులు కేటాయిస్తున్నాడు. మొత్తం అక్కడ ప్రెస్ మీట్ ఖర్చులు ఎవరైతే ఉన్నారో, ఆర్ఎస్ఎస్ 3 రాష్ట్రాల ప్రచారక్ ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రమే ఆ ఖర్చు భరిస్తున్నారు. ఎవరైనా పేరెందుకు కానీ ఆయన భరిస్తున్నాడు. అంటే ఇది ఆరోపణ కాదు, నేను క్లియర్ గా చెప్తా. రెండవది, రెడ్డి సంఘం మద్దతు అన్నారు. వచ్చిన రెడ్డి సంఘం ఎవరండి? బీజేపీ నాయకులు కాదా? శ్రీనివాసరెడ్డి బీజేపీ నాయకుడే కదా. శ్రీనివాసరెడ్డి బీజేపీ నాయకుడు. మిగిలిన మీరు ఎవరిని ఇన్వాల్వ్ చేసినా ఈ కరాటే కళ్యాణ్ ఎవరి కొరకు పనిచేస్తుంది?
హిందుత్వ శక్తుల కొరకు పనిచేస్తుంది. ఏమని వయసు ఇచ్చింది? కృష్ణ మాదిగకు అండగా మేమున్నామని వయసు ఇచ్చింది. అంతెందుకు ఆరోపణ అంటారు కాబట్టి మేమేమని లేదు. గద్దరన్న మీద బండి సంజయ్తో మాట్లాడించింది కూడా కృష్ణ మాదిగని. ఎందుకు అట్లా మాట్లాడించాల్సిన అవసరం అసలు బండి సంజయ్కి ఆ విషయంలో జోక్యం చేసుకునే అవసరం ఉందా? లేదు. ఆయన ఎందుకు మాట్లాడారు కూడా ఇప్పుడు చాలా మంది అర్థమవుతలేదు. కృష్ణ మాదిగ మాట్లాడించింది అది. అంటే మీరు ఎట్లా చెప్తున్నారు? 100% ఆ ప్రెస్ మీట్ అయిన వెంటనే ఆయన కృష్ణ మాదిగ ఇంటికే వెళ్ళాడు. అసలు ఎవరైనా గద్దరన్న పద్మశ్రీ రాలేదని పోరాటం చేశారండి? స్టేట్ గవర్నమెంట్ రకరకాల పేర్లను పంపింది. మేము పంపిన పేర్లు సెలెక్ట్ చేయకుండా మాకు సంబంధం లేకుండా మీరు ఇచ్చిందని ఆ స్టేట్ గవర్నమెంట్లో భాగమైనటువంటి సీఎం గారు ఒక ప్రెస్కు వాయిస్ ఇస్తున్నారు. అంత తప్ప ప్రజల వాయిస్ అది? నో. ప్రజల డిమాండా? నో. మరి ఈయన ఎందుకు ఆ నోరు బారేసుకోవాలా? క్లియర్ ఏంటంటే హిందూ ముస్లిం ఫార్ములా వర్కౌట్ కాలేదు వీళ్లకు. హిందూ క్రిస్టియన్ ఫార్ములా వర్కౌట్ కాలేదు గత ఎలక్షన్స్లో. ఇప్పుడు వీళ్ళ ఫార్ములా ఏంటంటే అంబేద్కరిస్ట్ వర్సెస్ హిందూ. కృష్ణ మాదిగ కులం మొత్తాన్ని బీజేపీలో నడిపిస్తున్నాడు, ఆర్ఎస్ఎస్ కొరకు నడిపిస్తున్నాడు. వాళ్ళకి అర్థం కాల. ఎంత దౌర్భాగ్యం అండి. ఒక మతం పేరిట అయ్యప్ప స్వాములు ఒక హెడ్ మాస్టర్ మీద స్కూల్లో వెళ్ళి దాడి చేస్తే వర్గీకరణ కొరకు మేము అది చేస్తాం ఇది చేస్తామని పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఎవరో ఒకరన్నా పరామర్శించారా? ఎవరో ఒకరన్నా ఖండించారా? ఈ కృష్ణమాదిగని ఖండించాడా? అతనితో ఈ డప్పులు కొట్టుకుంటా పూర్వ సంస్కృతికి తీసుకెళ్తున్న ఒక కళాకారుడన్న ఖండించాడా? ఎంత దౌర్భాగ్యం, ఎంత దౌర్భాగ్యం, ఎంత పెద్ద అట్రాసిటీ. చావు బతుకుల నుండి బయటపడ్డాడు. కనీసం వీళ్ళు స్టేట్మెంట్ అని ఇచ్చారా? లేదు. అతడు ఎక్కడ వెళ్ళాలా? ఎవరి దగ్గర వెళ్ళాలా? వీళ్ళ కులం గురించి మాట్లాడేది, వీళ్ళ కులం గురించి పోరాటం చేసేది. బీజేపీ ఎజెండాలో భాగంగా పనిచేస్తున్నారు. కవులకు కళాకారులకు అందరికీ బీజేపీ ఫండింగ్ చేసింది. వాళ్ళకు డబ్బులు వచ్చినాయి కాబట్టి మాదిగ కులాన్ని రెచ్చగొడుతున్నారు తప్ప, నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, మీ డప్పుల ప్రదర్శనతో కాదు, మీరు అర్ధనగ్న ప్రదర్శనలు చేసినా ఇంకేం చేసినా చట్ట పరిధిలోనే జరగాల. సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ కానీ సరే మీకు ఫేవర్గా ఇచ్చిందని మీరు భ్రమలో బతుకుతున్నారు. ఉండండి, అదే భ్రమలో ఉండండి. కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ను ఉల్లంఘిస్తే రేపు మళ్ళీ కోర్టు కొట్టేస్తుంది. వీళ్ళ ఆశలు నడాశలు అవుతాయి. ఇక్కడ సుప్రీంకోర్టుకు సంబంధించిన విషయం ఇంకోటి మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది కాబట్టి అట్రాసిటీలకు సంబంధించిన విషయంలో సుప్రీంకోర్టు 2 రోజుల క్రితం ఒక తీర్పు ఇచ్చింది. ఏమంటుందనంటే బహిరంగంగా తిట్టినట్లు లేదంటే దూషించినట్లు కొట్టినట్లు ఆధారాలు లేకపోతే సో ఆ అంటే ఏదైతే అట్రాసిటీ ఉందో అది చెల్లదు, దాన్ని కంపల్సరీ నిరూపించుకోవాలా అంటుంది. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? నేను మాట్లాడితే ఆరోపణ అంటారు, కానీ రానున్న కాలంలో రిజర్వేషన్లు ఎత్తేసిన సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అటువంటిదే. రిజర్వేషన్ ఎఫిషియన్సీ ఎఫర్ట్స్ మేరకు రిజర్వేషన్ తీసేయాలని పంకజ్ మిట్టల్ తన జడ్జిమెంట్లో క్లియర్గా చెప్తున్నారు. ఎస్. అయితే ఇక్కడ రేపు రిజర్వేషన్లు ఎత్తేసిన, అట్రాసిటీ చట్టం ఎత్తేసిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఈ తీర్పును బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ చట్టాలను సాధించడానికి, ఈ హక్కుల్ని సాధించడానికి ఈ వ్యవస్థతో ఎంతైతే కష్టపడి పనిచేశారు, వాటన్నిటినీ నిర్వీర్యం చేయడానికి కృష్ణ మాదిగ అనే ఒక ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అంతే శక్తితో పోరాటం చేసి వాటన్నిటిని నిర్వీర్యం చేశాడని అంటాను నేను. కారణం ఏంటంటే 341 విషయంలో సుప్రీంకోర్టుకు జోక్యం చేసే అవకాశం లేదు, అర్హత లేదు. ఇతడి లాబింగ్ కొరకు, ఇతడి లీడర్షిప్ కొరకు, ఇతడి ప్యాకేజ్ కొరకు మోడీతో మాట్లాడి, మోడీ కాళ్ళు మొక్కి, వెంకయ్యనాయుడు కాళ్ళు మొక్కి రకరకాల సందులు ఏర్పాటు చేసుకొని వీడు ఏం చేశాడంటే సుప్రీంకోర్టు ద్వారా జడ్జిమెంట్ ఇప్పించాడు. సుప్రీంకోర్టు వన్స్ జోక్యం చేసుకున్నదంటే డెఫినెట్గా చేసుకుంటుంది. గతంలో అట్రాసిటీ కేసు విషయంలో జోక్యం చేస్తే ప్రజలందరూ తిరగబడ్డారు, కాల్పులు జరిగినాయి, చనిపోయారు, ఒక 7-8 మంది చనిపోయారు. తర్వాత పార్లమెంట్ ఏం చేసింది? ఇమీడియట్గా దాన్ని వెనక్కి తీసుకుంది. ఇప్పుడు మళ్ళీ అవకాశం తీసుకుంది సుప్రీంకోర్టు. అవకాశం తీసుకున్న తర్వాత ఇమీడియట్గా ఈ జడ్జిమెంట్ వచ్చింది. ఇప్పుడు విషయం చెప్పండి,
ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు వీళ్లకు వచ్చినటువంటి ఈ న్యాయపరమైన రక్షణ హక్కు ఏదైతే ఉందో బాబాసాహెబ్ దీన్ని ఏ ఆలోచన నుండి తీసుకుంటున్నారంటే 1864లో నల్ల జాతీయులకు కల్పించినటువంటి లీగల్ ప్రొటెక్షన్ ఏదైతే ఉందో న్యాయపరమైన రక్షణ అంటే రిజర్వేషన్ పాలసీస్లో ఇదొక పాలసీ అనుకోండి. రిజర్వేషన్ ఇట్ సెల్ఫ్ బాబాసాహెబ్ దానికి పితామహుడు. దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేదు ఆ పాలసీ. అంటే ఈ దేశాన్ని అభివృద్ధి మార్గంలో నడిపించడానికి సమానత్వం స్థాపించడానికి వచ్చిన అంశం అది. ఇప్పుడు 80% ఎస్సీఎస్టీల బ్రతుకులు ఈ దేశంలో ఈరోజు కూడా డిపెండెన్సీలో ఉన్నాయి. ఎవరో పొలాల్లో పనిచేసే జీతగాళ్ళుగా పాలేర్లుగా లేదా వాళ్ళ ఇంట్లో పనులు చేసే వ్యక్తులుగా వాళ్ళ జీవితాలు ఇస్తున్నారు. సుప్రీంకోర్టు ఏమంటుందంటే ఇండోర్లో అంటే లోపల జరిగే దానికి అది అట్రాసిటీ చట్ట పరిధిలో రాదు, దానికి ఎవిడెన్స్ కావాలి నలుగురు సమక్షంలో. అంటే ఇప్పుడు ఇంట్లో ప్రశాంతంగా వాళ్ళ ఇంట్లో బోలు గడగడానికి ఎస్సీ ఉమెన్ ఎవరైనా ఉంటే మాది కదా నా దావే ఏం చేస్తున్నావు అని తిడితే అది కేసు ఖాళీగా. సింపుల్ అది. అంటే అట్రాసిటీ చట్టం లేనట్టే. ఎందుకంటే నేను కొంచెం క్లియర్గా ఒక సోషల్ యాక్టివిస్ట్గా గమనించేది చెప్తాను మీకు. ఈ దేశంలో ఒక రెడ్డోడు అట్రాసిటీ చేశాడు అనుకుందాం. అక్కడ పక్కన బీసీ కులంలో ఉన్నారు. సాక్ష్యం ఇస్తారండి? బీసీ వాళ్ళు సాక్ష్యం ఇస్తారు. దాదాపుగా ఓసీలకి సపోర్ట్ ఉంటుంది. సపోర్ట్ కాదండి, గ్రామాల్లో ఆధిపత్యం పెత్తనం వాళ్ళది ఉంది కాబట్టి భయంతో ఉంటారు. రెడ్ల మీద ప్రేమతో కాదు, భయంతో వాళ్ళు సాక్ష్యం ఇవ్వలేరు. అంటే అది ఇప్పుడు కేసు చెల్లదు. అంటే అట్రాసిటీ చట్టాన్ని ఇండైరెక్ట్గా నిర్వీర్యం చేశారు. దీని నైతిక బాధ్యత మంద ఏలియదే. 341కు జోక్యం చేసుకునే అధికారం సుప్రీంకోర్టుకు లేనప్పుడు ఇతడు మాత్రమే మోడీతో జత కలిసి ఓట్ బ్యాంక్ రాజకీయాల కొరకు మోడీ ఇతన్ని వాడుకొని సుప్రీంకోర్టు ద్వారా ఎంట్రీ ఇచ్చుకున్నాడు. ఆ సుప్రీంకోర్టు మరో అంశంలో ఎంట్రీ ఇచ్చుకొని అట్రాసిటీని నిర్వీర్యం చేసింది. అంటే ఇప్పుడు అట్రాసిటీ చట్టం ఫెయిల్యూర్ అయింది. దీంట్లో రెండవ లాభింగ్ కూడా చెప్తా. ఇటువంటి తీర్పులు రావడానికి కృష్ణమాదిగ లాంటి అడ్కతిన నాయకులు మాత్రమే దీనికి బాధ్యత వహించాలి. మేము అట్రాసిటీస్ మీద సర్వే చేస్తున్నప్పుడు నేను ఒక హైకోర్టు అడ్వకేట్, మేము చాలా కేసెస్ ఆర్టీ యాక్ట్ ద్వారా తెలుసుకున్నాం. ఈ సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు నమోదైన అట్రాసిటీ కేసులు ఎన్ని, దాంట్లో ఫాల్స్ కేసు కింద ఒక ఐవ కొటేషన్ ఎన్ని, కోర్టు ద్వారా కొటేషన్ ఎన్ని, జస్టిస్ జరిగింది ఎంతమందికి. 100 కేసులు రిజిస్టర్డ్ అయితే జస్టిస్ జరిగింది 0.32% కండి. అంటే 0.32%. అంటే 1000లో 32 కేసులకు న్యాయం జరిగింది. 1032కు న్యాయం జరిగింది. విషయం ఏంటంటే ఐఓని ఇన్వెస్టిగేషన్ ఆఫీసరే 60 to 70% కేసులు ఫాల్స్ కేసులుగా ఓటేశాడు. ఎందుకు? ఇక్కడ విషయము ఏంటంటే అట్రాసిటీని కొన్ని కుల సంఘ నాయకులు వాళ్ళు ఇచ్చినటువంటి ప్రేరణ మేరకు వాళ్ళ అవసర రీత్యా రాజకీయ ప్రయోజనాల రీత్యా ఫేక్ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. ఇందులో కృష్ణమాదిగ బ్యాచ్ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. ఎంఆర్పిఎస్ నాయకులే అట్రాసిటీ ఎక్కువ కేసులు నమోదు చేసింది తెలంగాణ రాష్ట్రంలో. అంటే రిపోర్ట్ ఉందా మీ దగ్గర? ఎస్. ఓకే. ఎవరి మీద చేసిండ్రు? బేసిక్గా బీసీల మీద. నేను ఈ బీసీ నాయకులకు రేపు సభ పెట్టినప్పుడు అడగబోతున్నా. వర్గీకరణకు మద్దతు అంటున్నారు, సరే మీకు తెలియని అంశము. మరి బీసీల మీద ఎంఆర్పిఎస్ చేసిన అట్రాసిటీలోకి ఎవరు బాధ్యత వహించాలి? నేను కూడా ప్రెస్ మీట్ పెట్టి అడగబోతున్నా. ఇదే ఎవరైతే నిజానికి గ్రౌండ్లో కూడా బీసీలు కూడా చాలా అట్రాసిటీలలో వాళ్ళే ముందుంటున్నారు కదా రాష్ట్ర వ్యాప్తంగా. నిజానికి దళితుల మీద దాడులు చేస్తున్న వాళ్ళు బీసీలు తక్కువ ఏం లేదు. ఒకటి నేనేం చెప్తున్నానంటే అట్రాసిటీ జెన్యూన్గా జరిగినప్పుడు దేశవ్యాప్తంగా ఎవ్రీ 7 minutesకు ఒక అట్రాసిటీ జరుగుతుందని నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో చెప్తుంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న అంశమే. కానీ ఈ అట్రాసిటీలో కూడా రాజకీయాల నిమిత్తము కొన్ని గ్రూప్ ఆఫ్ పీపుల్స్, కొన్ని సంఘాలు ఏం చేస్తున్నాయంటే ఆ రాజకీయాలతో జతకూడి ఫేక్ అట్రాసిటీ కేసులు పెడుతున్నారు. ఓకే. ఫేక్ అట్రాసిటీ కేసులు పెట్టడం చేత ఇదేమవుతుందంటే దీని పరిణామం మొత్తం అట్రాసిటీ కేసు మీద పడుతుంది.
మొత్తం ఆ సమాజం మీద వ్యతిరేకత కనబడుతుంది. నేను గ్రామ స్థాయిలో చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నాం. చాలా రకాల ఎన్జిఓస్తో నేను కమ్యూనికేషన్లో ఉంటాను. వాళ్ళు చేసే స్టడీస్, వాళ్ళు చేసేటటువంటి రీసెర్చ్ నేను ఎప్పటికప్పుడు పరిశీలిస్తాను. మైక్ దొరికింది కదా అని ప్రెస్ మీట్లో ఏదో ఇష్టరాజ్యంగా మాట్లాడితే సరిపోదు. గ్రౌండ్లో రిపోర్ట్ ఎవరిది? మొత్తం సమాజం మా వెనకాల ఉంది. ఎవడన్నా నీకు మొత్తం సమాజం నీ వెనకాల ఉంది? ఫేక్ అట్రాసిటీ కేసులు పెట్టినందుక మొత్తం సమాజం నీ వెనకాల ఉండడానికి? మాట్లాడితే సరిపోదు. ప్రెస్ మీట్లో గ్రౌండ్లో ఉందా లేదా గమనించండి మీరు. ఓకే, ఇప్పుడు ఈయన ఆరోపణ ఏంటంటే మాలలతో ఎవరు ఉన్నారు, మాలలో ఉంటారు అని. గ్రామ స్థాయిలో ఏ గ్రామంలో అయినా మీరు కూడా ఒక సోషల్ యాక్టివిస్ట్, ఒక సంఘంలో ఉన్నారు, మీరు పోయి గమనించండి. మాల మాదిగా ఈ రెండు కులాల్లో గ్రామం సమాఖ్యంగా గ్రామంలో ఎవరితో ఎవరు మంచి రిలేషన్లో ఉన్నారు మీకు తెలియదా? తెలిసిందే కదా. ఎందుకు ఒక మానవుడు ఫేక్ అట్రాసిటీ కేసు పెట్టినట్టు నిరూపించండి. మీరు లేవా అప్పుడు కూడా నిరూపించండి అని ఎంత కాన్ఫిడెన్స్ ఎందుకు అంటున్నా? మేము అన్నెసెసరీ విషయాల్లో జోక్యం చేసుకోము. అన్నెసెసరీ శత్రుత్వాన్ని మేము పెంచి పోషించుకోము. గ్రామంలో అందరితో మంచి స్నేహ సంబంధాలు కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తాం. మా వృత్తులు కూడా ఆ కాలం నుండి నేటి వరకు కూడా గ్రామంతో కలిసి ఉన్నటువంటి వృత్తులు. సుంకరితనం మొత్తం గ్రామం యొక్క గుమస్త కదా ఆయన. ఒక కులానికి గుమస్త కాదు కదా. తలారితనం ఉంది లేదా బేగరితనం ఉంది. గ్రామంలో ఎవరు చనిపోయినా తగలబెట్టేది ఆయననే కదా. ఒక కులమూడితో తగలబెట్టాడు కదా. నీరేటి వృత్తి ఉంది. నీరేటి వృత్తి అంటే కేవలం మాలమాదిగలకే ఆయన వాటర్ ఇరిగేషన్ చూసుకోలేదు కదా, వాటర్ ఇంజనీరింగ్ చూసుకోలేదు కదా. మొత్తం గ్రామానికి సంబంధించిన వాటర్ ఇంజనీరింగ్ పని చేసిండేవాడు నీరేటోడు కాదా. పంబాలుడు వైద్యం చేసిండు. వైద్యం కేవలం ఈ రెండు కులాలకు చేయలేదు కదా, గ్రామం మొత్తానికి వైద్యం చేసిండు కదా. అంటే మేము వచ్చినటువంటి గత చరిత్ర కూడా, మా సోషల్ కల్చర్ ఆంథ్రోపాలజీ కూడా మొత్తం గ్రామంతో లింక్ అయినటువంటి వ్యవస్థ. గ్రామంతో సమానంగా నడిచేటటువంటి వ్యవస్థలు ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్తే మేము దోషులం కాలేదు, మీరు చెప్తే మేము వాళ్ళకు శత్రువులు కాలేదు. పేపర్ల ప్రకటన, ప్రెస్ మీట్లో మాట్లాడడం కాదు, గ్రౌండ్లో రియాలిటీ తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఇద్దరు ముగ్గురు బీసీ నాయకులు కానీ ఏదో చెప్పుకొని మేము మాలని ఇట్లా మోసం చేశారు, దోపిడీ చేశారంటే అది నిరూపణ అవుతుందా? ఇప్పుడు బీసీలు అట్రాసిటీలు చేయట్లేదనంటే అదే బీసీలు 6 కలిసి మొన్న బాల బంటు అనే వ్యక్తిని నల్గొండ జిల్లా, అంటే ఇప్పుడు సూర్యాపేట జిల్లా పట్టణంలోనే 6 గౌడ కులానికి సంబంధించిన బీసీలే కదా, వాళ్ళు ప్రేమ పెళ్లి చేసుకుని చెప్పేసి వాళ్ళ సొంత భావన నరికి చంపింది. అందులో ముసలామె కూడా ఉండరు, వాళ్ళ నానమ్మ ఆమె కోరిక మేరకు అని చెప్పేసి కూడా పోలీసులు ప్రకటించారు కదా. నేను బీసీలు చేయట్లేదు అనట్లేదు. ఈ దేశంలో ఎవ్రీ 7 minutesకు అట్రాసిటీ జరుగుతుంది. జెన్యూన్. ఆ ఎవ్రీ 7 minutesకు జరిగే అట్రాసిటీలో 1% కూడా న్యాయం జరగట్లేదు. అందులో తిరకాసు ఏంటంటే ఈ ఫేక్ అట్రాసిటీస్ ఒక తిరకాసు అయిపోయింది. ఇప్పుడు మాలబంటు విషయంలో నేను స్టడీ చేశా. కొన్ని మీడియా వాళ్ళు మాట్లాడితే ఏమన్నారంటే ఫ్రెండ్షిప్ చేసి ఫ్రెండ్స్ చెల్లెని మోసం చేసి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అని అంటున్నారు. వాస్తవానికి వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ ఉండడానికి ఒక బలమైన కారణం ఉంది. ఈ గౌడ కులం ఏదైతే ఉందో వాళ్ళ ఊర్లో యాదవ్ కులంతో గొడవలు పెట్టుకుంది. యాదవ్ కులం టార్గెట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ యాదవ్ కులం వీళ్ళని చంపుతా అని రెడీ అయినప్పుడు గౌడ కులాలనే ఈ కుటుంబాన్ని అప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చినోడే ఈ మాలబంటు. ఇతనికి మంచి బలం ఉంది, అక్కడ మంచి పట్టు ఉంది. ఇతను మాల కులస్తుడైనా అన్ని కులాలతో ఉన్నారు. ఈయన ఫ్రెండ్స్ సర్కిల్ ను చూస్తే ఎక్కువ మంది మాదిగలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, అందరు ఉన్నారు. ఈయనతో మంచి సర్కిల్ మెయింటైన్ చేస్తాడు ఆయన. ఈయన హీరోగా అక్కడ రంగంలో దిగి ఆ యాదవ కులం నుండి వీళ్ళని రక్షించాడు. సహజంగా సినిమాలో జరిగినట్లు తన కుటుంబాన్ని కాపాడిన హీరో కాబట్టి వయసులో వచ్చిన అమ్మాయి అతని అట్రాక్షన్లో పడింది. అక్కడ లవ్ స్టార్ట్ అయింది. పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లి చేసుకున్న తర్వాత ఆ ముసలావిడ వాళ్లకు రెచ్చగొట్టే విధానంతో వాళ్ళు రెచ్చిపోయి వాళ్ళని హతమార్చారు. దౌర్భాగ్యం ఏంటంటే నేటి వరకు ఇప్పుడు తీర్మానం వలన కావచ్చు, నేను మాదిగల పక్షాన ఉంటా, వర్గీకరణ పక్షాన ఉంటా మాట్లాడతాడు. ఆయన ఒక జర్నలిస్ట్ అయితే ఆయనకు ఒక సామాజిక బాధ్యత ఉంటే క్యాస్ట్ అట్రాసిటీ అది, కుల ఉన్మాద హత్య అది, దాని మీద మాట్లాడాడు ఆయన. మాట్లాడాలి కదా. విఠల్
నేను కాపు నాయకునని బడా డైలాగులు కొట్టాడు, బీసీల తరపున వకాలు తప్పుచుకున్నాడు. మరి అట్రాసిటీని ఖండించాడు? ఖండించలేదే. లేదా పృథ్వీరాజ్ ఆయనైతే ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్ వెళ్ళాడు, దాన్ని ఖండించాడా? లేదు. ఈ సోకాల్డ్ ప్రొఫెసర్లు నాగేశ్వరరావు ఈ విషయం మీద మాట్లాడా? 76 సంవత్సరాల రాజ్యాంగ పాలనలో ఇటువంటి కుల ఉన్మాద హత్యలు జరగడం నేరమని ఎక్కడన్నా ఖండించాడా? లేదు. ప్రొఫెసర్ విశ్వేశ్వరయ్య వీడికైతే నెత్తే లేదు, ఆడు మాట్లాడా? లేదు. ప్రొఫెసర్ జయగిరి తిరుమలరావు మాట్లాడమనండి. లేదా జస్టిస్ చంద్రకుమార్ అక్కడ వచ్చినోడు మాట్లాడా? మాట్లాడలేదు. వీళ్ళందరూ మాలమాదిగల మధ్య జరుగుతున్నటువంటి గొడవలో వీళ్ళు కిరోసిన్ పోసి ఆ గొడవను మెంచుతున్నారు తప్ప మాదిగలకు న్యాయం చేయడానికో లేదా ఏ ఉపకులాలకు న్యాయం చేయడానికి రాలేదు. వీళ్ళు చేయలేరు. పార్లమెంట్ ద్వారా జరిగే అంశానికి వీళ్ళు మాట్లాడడం చేత, ప్రెస్ మీట్ పెట్టడం చేత, మద్దతు ఇవ్వడం చేత ఒరిగేదేం లేదు అక్కడ. ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా వివేక్ వెంకటస్వామి కానీ లేదంటే నాగరాజు కానీ వీళ్ళిద్దరు ఎమ్మెల్యేలు మొదటిసారి వచ్చారు. ఇది మందకృష్ణన్న చేసిన పోరాటం వీళ్ళకు కూడా అర్థమైంది, అందుకే వీళ్ళు కూడా వస్తున్నారనే కామెంట్ చేస్తున్నారు. దాన్ని అట్లా అర్థం చేసుకోవాలి. ఎన్నడూ లేని విధంగా కాదండి. వివేక్ సారు ఆయన ఈజ్ ఎ కంప్లీట్ పొలిటీషియన్. ఆయనకు సాధ్యమైనంత వరకు ఆయన దగ్గర ఏ కులం, ఏ సంఘం, ఏ మతం రీచ్ అయినా అతనితో హెల్ప్ అయితే 100% హెల్ప్ చేస్తాడు. ఎవరికి వెనక్కి పంపడు. ఖచ్చితంగా మాలల్ని రాజకీయ శక్తులన్నీ కలిసి ఒంటరి చేసే ప్రయత్నంలో నేను ఆ కులంలో పుట్టిన వ్యక్తిగా నా నైతిక బాధ్యత నా కులాన్ని కాపాడుకోవడం. ఈ పదవులు ఈరోజు ఉంటే రేపు ఉండవు. పదవులు ముఖ్యం కాదు. నేను నా జాతిని రక్షించడంలో విఫలమైతే నేను అత్యంత పెద్ద మోసగాన్ని అవుతానని ఆయన తన బాధ్యతను గుర్తించుకొని వచ్చాడు తప్ప ఆడ రాజకీయం చేయడానికి రాలే. ఆయన రాజకీయం చేయడానికి రాలేదు. రాజకీయం చేయడం కూడా ఇది లేదు. నేను ఇంకో విషయం చెప్తా. ఈ దేశంలో దాదాపు నాకు తెలిసి టాప్ 100 బిజినెస్ మ్యాన్లో వన్ ఆఫ్ ది పర్సన్ ఆయన. 2 సార్లు ఈడీ రైడ్ జరిగిన రూపాయి కూడా ఈడీ రైడ్లో అక్రమ సంపాదనగా తేలలేదు. అంత లీగలైజ్ బిజినెస్ చేసేటటువంటి ఇది కంటిన్యూ అవుతుందా మరి ఇట్లా? అంటే బాధితులకు సంబంధించి 100% ఆయన చాలా నేను చెప్పడం ఇష్యూ నడుస్తుంది, వర్గీకరణ ఇష్యూ నడుస్తుంది కాబట్టి లీడర్గా ఇక్కడ నేను చూసిన ఇద్దరు నాయకుల్లో నాగరాజ్ సార్ కావచ్చు, వివేక్ సార్ కావచ్చు, వాళ్ళు పదవులను సైతం ఎక్కడ లెక్క చేయకుండా మేము మా కమ్యూనిటీ రక్షణ కొరకు నిలబడతామని బయటకు వచ్చారు తప్ప దా కమ్యూనిటీని వాడుకొని రాజకీయం చేయడానికి రాలేదు. ఇన్ జనరల్గా మాల కులంలో ఎవరు కూడా కమ్యూనిటీని వాడుకొని రాజకీయం చేయాలని గత చరిత్ర నుండి నేటి చరిత్ర వరకు ఎవడు నిలబడలేదు. కలేకరు ప్రసాద్ పేరుని ఉంటారు, కర్మభూమిలో పూసిన ఓ పువ్వ. ఆయన మొత్తం ఈ పీడిత కులాల హక్కుల గురించి మాట్లాడినటువంటి వ్యక్తి. లెఫ్ట్ ఉద్యమాల్లో ఉన్నాడు. ఎక్కడైనా అవార్డును ఆశించాడా? లేదా అతని కంటే ముందు పనిచేసినటువంటి కత్తి పద్మారావు కావచ్చు, వాళ్ళు అవార్డు కొరకు ఆశించారు. ఈ దేశం మెడలు వంచి అట్రాసిటీ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి కత్తి పద్మారావు, బొజ్జ తారకం గారు ఎప్పుడైనా అవార్డుల కొరకు వాళ్ళు పనిచేశారా? లేదండి. మాల కులంలో వచ్చినటువంటి ఏ నాయకుడు కూడా కులాన్ని వాడుకొని కులాన్ని మిస్యూజ్ చేసి నాయకుడిగా ఎదగాలనే ఆలోచన ఎవరికి కనబడదు. మీకు బొజ్జ తారకం సార్లో కనబడదు. బొజ్జ తారకం సార్కు హైకోర్టు జడ్జి ఇస్తా అంటే నా చేతులకు బేడేస్తారు మీరు, నా నోటికి పట్టేస్తారు మీరు, నేను స్వీకరించిన హైకోర్టు జడ్జి అని చిరునవ్వుతో తిరస్కరించినటువంటి వ్యక్తి ఆయన. కమ్యూనిటీ కొరకు మాత్రమే వాళ్ళు బాధ్యతగా పనిచేశారు, కేవలం మాల కులం కొరకు కాదు. ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత కులాల గురించి మాట్లాడిండు, పీడిత కులాల గురించి పనిచేసిండు. మీరు గదరన్నని తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా, వీళ్ళిద్దరు కూడా పదవుల్ని ఆశించకుండా, కమ్యూనిటీని మిస్యూజ్ చేయకుండా జాతి ప్రమాదంలో ఉంది కాబట్టి దాన్ని రక్షించుకోవడానికి అని వాళ్ళు బయటకు వచ్చారు తప్ప 100% వాళ్ళ నుండి జాతికి ఎటువంటి ఇది లేదు. వాళ్ళు జాతిని వాడుకొని ఇంకోటి చేసే అవకాశం లేదు. నమ్మచ్చు 100% నమ్మచ్చు. నేను ప్రత్యక్షంగా చూసిన. అలా ఉన్న పక్షంలో మొట్టమొదటగా వాళ్ళని ఖండించేది నేనే మళ్ళా. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. జై భీమ్. జై భీమ్ సార్. మొత్తానికి అయితే సుప్రీంకోర్టుకు సంబంధించిన విషయంలో అట్రాసిటీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన విషయంలో సుప్రీం తీర్పును ఈరోజు
ఎస్సీలే కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ రిజర్వేషన్ ఫలాలను అనుభవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అట్రాసిటీ చట్టాన్ని కనుక నీరుగార్చే ప్రయత్నం చేస్తే ఈ దేశంలో మాదిగల మీద కానీ మాలల మీద కానీ ఎస్సీల మీద కానీ రేపు పొద్దుగాల ఎస్టీల మీద కానీ ఎవరి మీదనైనా ఇక నరికి చంపినా తిట్టినా ఏం చేసినా కూడా సాక్ష్యం లేదు, అసలు అక్కడ కులమే లేదు, కులం కోణమే లేదని కొట్టేసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి దాన్ని సీరియస్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి రేపు జరగబోయేటువంటి ఏంటి ప్రభుత్వం ప్రకటించినటువంటి జనాభా లెక్కలు అయితే వాటిలో అయితే అవకతవకలు ఉన్నాయి. వర్గీకరణ ఒకవేళ జరిగినా కూడా ఈ అవకతవకలను బేస్ చేసుకొని కేసు వేసి అంటే కొట్టుకుపోతుంది అనే విషయం అయితే మరి దిగంబర్ కాంబ్లే గారు చెప్తున్నారు. దీని మీద ఆ మేధావులు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఒకవేళ కనుక లెక్కల్లో కావాలని తప్పులు చేస్తే మాత్రం దాన్ని ప్రజల ముందు పెట్టి ఈరోజు మళ్ళీ ఈ మాదిగా గొడవ ఏదైతే ఉందో దీన్ని ఇంకా ఎక్కువగా జరగకుండా చూసుకునేటువంటి ప్రయత్నం చేయాలని కోరుతూ చూస్తూనే ఉన్నాను. నేను మీడియా. థ్యాంక్ యూ.